అందుకోసం. కానీ ఆ గుర్తింపే ప్రమాదం. హ్మ్. మీరు చూడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడైనా మీడియా ముందు ఉంటాడు పెద్దగా. హుహు. ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లు పెట్టడం చూశాను గానీ, నేను తిరుపతిలోను పనిచేశాను, అంతకుముందు చూశాను. హ్మ్. ఆయన అసలు ఓటమంటే ఎరగనోడు. అవును. కంటిన్యూ గెలుస్తూనే ఉన్నాడు. హ్మ్. ఎప్పుడన్నా మీడియా ముందు మాట్లాడేదే తక్కువ. అవును. మరి ఎందుకు గెలుస్తున్నాడు? హ్మ్. జనంలో ఉంటాడు. అది. హ్మ్. మిథున్ రెడ్డి హ్మ్. ఎప్పుడైనా కనబడతాడా? హ్మ్. ఈ మధ్యన ఏదో టీవీ నైన్ వాళ్ళ దీంట్లో ఎడిటర్స్ ప్రోగ్రామ్‌లో ఉన్నట్టున్నాడు. అంటే అందులోకి ఆయనకి ఆ బాధ్యతలు అప్పజెప్పారు గదా! చెప్పారు కదా! రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యత. ఆ రీజనల్ కోఆర్డినేటర్ రోజు ప్రచారం చేయించుకోవాలిగా మరి. నేను హ్మ్. ఆడితో మాట్లాడుతున్నాను, ఈడితో అంటే మాట్లాడుతున్నాను. తిరుగుతున్నారు గదా! ఇప్పుడు మొన్న ముద్రగడ సైలెంట్‌గా ఏమో పని కలిసి చేస్తాడు. అదే. అదే. హ్మ్. ఎప్పుడూ గూడా పని చేసేవాడు ఎక్కువ మాట్లాడడు. అంతే. హ్మ్. నేను తక్కువే పని చేస్తా. హ్మ్. ఎందుకని? నాకు మాట్లాడడానికి ఎక్కువ పని ఉంది కాబట్టి. అవును. మాట్లాడడమే పని పని గాబట్టి. కాబట్టి. అది. ఆ! కాబట్టి మాట్లాడేవాడు పని చేయలేడు, పని చేసేవాడు మాట్లాడలేడు. అది. అవును. ఆయన మా మాట్లాడేవాడే తప్పించి పని చేసేవాడు కాదు. హ్మ్. పని చేసేవాడైతే ఎక్కువ మాట్లాడక్కర్లా. అవును. గ్రౌండ్ రియాలిటీ తెలిసినోడు ఎవడు ఎక్కువ మాట్లాడడు. హ్మ్. ఒక గడికోట శ్రీకాంత్ రెడ్డి, హ్మ్. లేపోతే గనక ఆహ్, అనిల్ యాదవ్ హ్మ్. హ్మ్. ఇట్లాంటోళ్ళు ఎంత క్లోజ్‌గా ఉంటారు జగన్‌కి. హ్మ్. ఎక్కడెక్కువైనా మాట్లాడతారా? హ్మ్. ఎప్పుడు మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడేవాడు సక్సెస్ అవుతాడు. హ్మ్. ఇతను ఏంటయ్యా అంటే తను పేపర్‌లలో హెడ్డింగ్‌కి రావాలి. హ్మ్. టీవీ